హలో ఆల్. నేను మీ డాక్టర్ ఐశ్వర్య. ఇవాళ నేను మీతో పీఆర్‌పీ, బయో పీఆర్‌పీ అండ్ జీఎఫ్‌సీ ఈ మూడిటికి గల మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి? అండ్ ఈ మూడిట్లో ఏది ఎక్కువ బెటర్‌గా మీ హెయిర్ ఫాల్‌కి ఎఫెక్టివ్‌గా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడతాను. సో, పీఆర్‌పీ అంటే మీలో చాలా మందికి తెలుసు. మీ బ్లడ్‌ని తీసుకొని ఆహ్, ప్రాసెస్ చేసినప్పుడు మనకి ఆ ప్లేట్‌లెట్ రిచ్ పోర్షన్ ఏదైతే వస్తుందో దాన్ని స్కాల్ప్‌కి ఇంజెక్ట్ చేస్తాము. వెరస్ బయో పీఆర్‌పీలో అయితే మీకు బయోటిన్ అనే సిరమ్‌ని స్కాల్ప్‌కి అప్లై చేసి మీజోథెరపీ చేయడం, లేదా బయోటిన్‌ని మీ పీఆర్‌పీతో పాటు కలిపి ఇంజెక్ట్ చేయడం వల్ల హెయిర్ ఫాల్‌ని రెడ్యూస్ చేయగలుగుతాము అనేసి. కానీ దీని మీద ఎక్కువ రిసర్చ్ అయితే ఏమి ఎక్కువగా లేదు. అండ్ రిజల్ట్స్ కూడా ఆల్‌మోస్ట్ ఇంచుమించు సిమిలర్‌గానే ఉన్నాయి పీఆర్‌పీతో. సో, ఇట్ ఈస్ నోవేర్ మచ్ బెటర్ ఆర్ మచ్ ఎఫెక్టివ్ వెన్ కంపేర్డ్ టు పీఆర్‌పీ. నెక్స్ట్ వచ్చేసి జీఎఫ్‌సీ అంటే మనకి ఆ కలెక్షన్ ట్యూబ్స్ అనేవి మారుతాయి. సో, ఆల్రెడీ మ్యాట్రిక్స్ ఉన్న ట్యూబ్స్‌లో బ్లడ్‌ని కలెక్ట్ చేసి ప్రాసెస్ చేయడం వల్ల మనకి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి క్విక్కర్‌గా లభిస్తాయన్నమాట. మన హెయిర్ రూట్స్‌కి. సో, రిజల్ట్స్ కూడా మనం అలాగే క్విక్కర్‌గా అండ్ బెటర్‌గా చూడగలుగుతున్నాము వెన్ కంపేర్డ్ టు పీఆర్‌పీ ఆర్ దిస్ బయో పీఆర్‌పీ. సో, మీరు పీఆర్‌పీ తీసుకున్నా ఆర్ జీఎఫ్‌సీ తీసుకున్నా కూడా మీ డెఫిషియన్సీస్‌ని వీటిని కరెక్ట్ చేసుకోకుండా రిపీటెడ్‌గా తీసుకోవడం వల్ల పెద్ద గొప్ప రిజల్ట్స్ అయితే చూడరు. సో, వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ గెట్ యూర్‌సెల్ఫ్ టెస్టెడ్. ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోండి. అండ్ మీ ఆహ్, డాక్టర్ ఏదైతే మీకు బెటర్ మీకున్న కండిషన్‌కి మీ డాక్టర్ ఏదైతే బెటర్ అని చెప్పి సజెస్ట్ చేస్తారో మీకు పీఆర్‌పీయా లేదా జీఎఫ్‌సీయా దాన్ని బట్టి రిపీటెడ్‌గా ఆ సెషన్స్ తీసుకోవడం. అంటే మేబీ ఒక 6 సెషన్సా, 8 సెషన్సా మీకెన్ని సెషన్స్ అవసరం అంటే అన్ని సార్లు రిపీటెడ్‌గా రెగ్యులర్ సెషన్స్ లాగా తీసుకోవటం వల్ల అండ్ అవసరమైతే సిరమ్స్ లాంటివి కూడా వాడుతూ ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవడం ద్వారా మీరు బెటర్ రిజల్ట్స్ అనేవి చూడగలుగుతారు. ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ హెయిర్ ఫాల్ ఆర్ ఎనీ ఇష్యూస్ రిలేటెడ్ టు హెయిర్ లాస్, డూ విజిట్ us at Crowns.